మహబూబ్నగర్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఆవరణంలో మాలల చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మూలే కేశవులు 8వ ఆవిర్భావ దినోత్సవ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ జిల్లా కేంద్రం తెలంగాణ చిరావస్థలో ఉన్న రెడ్ క్రాస్ బిల్డింగ్ హాల్లో డిసెంబర్ 27 బుధవారం ఉదయం 11 గంటలకు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని జరుగును. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి మాలలు, మాల మేధావులు, మాల విద్యార్థులు, మాలల చైతన్య సమితి సంఘ సభ్యులు, సంఘ నాయకులు అధిక సంఖ్యలో సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జైభీంతో అందరికీ మనవి చేస్తున్నాం. ఇక ఈ కార్యక్రమంలో భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటామని తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో పత్తి యాదయ్య, మంత్రి వెంకట్రాములు, ఎలకంటి శివశంకర్, ఎలకంటి మహేందర్, టి ఆంజనేయులు, ఏ మహేందర్, పత్తేపురం బాలయ్య, విష్ణుమూర్తి పాల్గొన్నారు. పూర్తి చేసుకొని 9వ సంవత్సరం అడుగుపెట్టబోతుంది. అందుకని రేపు డిసెంబర్ 27 తారీఖు నాడు తెలంగాణ చౌరస్తాలో ఉన్నటువంటి రెడ్ క్రాస్ బిల్డింగ్ విజయం జరిగింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి మాలల చైతన్య సమితి సంఘ సభ్యులు, నాయకులు, అదేవిధంగా మాల మేధావులు, విద్యార్థులు అందరూ కూడా కుల సంఘాలకు అతీతంగా అందరూ డిసెంబర్ 27 8వ వార్షికోత్సవానికి సకాలంలో అంటే ఆ రోజు ఉదయం 11 గంటలకు మీటింగ్ జరుగును. ఆ సమయానికి అందరూ కూడా సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా అందరినీ కోరుతూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో మానవులపైన కక్ష కట్టినటువంటి బీజేపీ పార్టీ ఈరోజు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేస్తూ నరేంద్ర మోడీ గారు వర్గీకరణ చేస్తానని చెప్పి మందకృష్ణ గారికి హామీ జరిగింది. మరి బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా మాలల మరో పోరాటానికి సిద్ధంగా కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఎస్సీ వర్గీకరణను సాధ్యం కాదని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానం కానీ అదేవిధంగా 17 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉత్తర భారతంలో ఉన్నటువంటి 17 రాష్ట్రాలు ఎస్సీ కమిషన్, జాతీయ కమిషన్ కూడా వ్యతిరేకించింది. ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని చెప్పినప్పుడు కూడా రాజకీయ ఓటు బ్యాంక్ కోసం మాలల ఓట్లను తెలుగు రాష్ట్రాల్లో గంపగుత్తగా కొల్లగొట్టడానికి మాలలకు అన్యాయం చేసి మాదిలో న్యాయం చేస్తానని చెప్తున్నట్టు నరేంద్ర మోడీని విధానాలు మార్చుకోవాలి, లేకపోతే మాల ఆగ్రహానికి గురికాక తప్పని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. జై భీమ్, జై తెలంగాణ.